నేను చెప్పిన మాట పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి వాకర్స్ ఆఫీసర్స్ క్లబ్ మెంబర్స్ని వచ్చి వారిని కలిసి ఓటు భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుపై వేయమని రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. మరి అందరూ కూడా సానుకూలంగా స్పందించి తప్పకుండా దేశంలో మోడీ కావాలి, మోడీ ప్రతినిధిగా నువ్వు గెలవాలి, మా ఆశీస్సులు మీకు ఉంటాయి, మేము వాకర్స్ కానీ సీనియర్ సిటిజన్ కానీ ఆఫీసర్స్ క్లబ్ మెంబర్స్ కానీ అందరం కూడా మాతో పాటు మా కుటుంబాలతో పాటు మా బంధుమిత్రులతో కూడా గ్రామాల్లో ఏపిస్తాం, మేము బాధ్యత తీసుకుంటాం, మేము పని కట్టుకొని తిరుగుతామని చెప్పడం జరిగింది, ఆశీర్వదించి పంపించడం జరిగింది. మీరు ప్రచారంలో ఉన్నారు కదా, ప్రజల నుంచి మీకు ఎలా ఉంది ఆదరణ? బ్రహ్మాండమైన ఆదరణ, ప్రేమ, అభిమానం. మరి ఎక్కడికి వెళ్ళినా వీర తిలకం దిద్ది బిడ్డ నువ్వు గెలవాలి, మోడీ ప్రధాని కావాలని చెప్పి ఆశీర్వదించడం జరుగుతుంది. వరంగల్ పార్లమెంట్ మా అభ్యర్థి ఆరూరి రమేష్ గారి గెలుపు కోసం ప్రతి దగ్గరికి వెళ్ళడము, ఈరోజు ఆఫీసర్స్ క్లబ్లో కూడా ప్రతి ఒక్క పెద్దలను కలవడము, ఓటు అడగడము, అంటే మేము అడిగిన దగ్గర ఎక్కడ కానీ ప్రజల్లో కానీ ప్రతి కాలనీలలో కానీ ఈసారి నరేంద్ర మోడీ గారికి మేము ఓటేస్తాం. ఇలా దేశం కోసం జరిగే ఎన్నిక. ఇలా నరేంద్ర మోడీ అదేవిధంగా రాహుల్ గాంధీని చూసినట్టయితే ఇలా నరేంద్ర మోడీ గారు 10 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు 1000 కోట్ల కుంభకోణాలు, ఎక్కడ కూడా అభివృద్ధి లేకపోవడం, ఇలా నరేంద్ర మోడీ గారు అభివృద్ధి చేసిన దాన్ని బట్టి ప్రతి దగ్గర కూడా ప్రజలందరూ కూడా ఈసారి మోడీకి ఇస్తాం, గెలిపిస్తాం. వరంగల్ పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఈ ప్రాంతంలో బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే గెలవకపోయినా, ఎంపీ గెలవకపోయినా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కట్టుబడి స్మార్ట్ సిటీ, హెరిటేజ్ సిటీ, అమృత్ సిటీ, ఇలా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, 1900 crores నేషనల్ హైవే, భద్రకాళి బండ్, 1000 స్తంభాల గుడి పునరుద్ధరణ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇలా జంక్షన్స్ కానీ, రోడ్స్ కానీ, స్మార్ట్ సిటీ కానీ ఇవన్నీ చూసుకుంటూ పోతే ప్రతిదీ అభివృద్ధి చేసినాం. వీటన్నిటి కూడా ఈరోజు ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇదే కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యేగా ఉండి, ఎంపీగా ఉండి ఎక్కడ కూడా అభివృద్ధి లేకుండా, మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకుండా ఉన్న వ్యక్తి ఈరోజు మళ్ళీ నేను అభివృద్ధి చేస్తాను. దాదాపుగా 40 సంవత్సరాలు ఏ ఒక్క పార్టీ అధికారంలో ఉన్న పార్టీలోనే ఆయన ఉన్నాడు ఇప్పటి వరకు. ఉప ముఖ్యమంత్రిగా కానీ, ఎంపీగా కానీ, ఎమ్మెల్సీగా కానీ ఉండి ఎక్కడ కూడా అభివృద్ధి కాలేదు. కానీ ఈరోజు తన కూతురు గెలిస్తే నేను అభివృద్ధి అంటే ఎంత స్వార్థం ఉంది చెప్పండి. ఇలా కూతురు ఏం చేసింది లేదు. ఇలా నువ్వు ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యే, ఏ పార్టీ? టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే, కూతురు కాంగ్రెస్ పార్టీని, అంటే ప్రజలు కూడా దీన్ని ఎవరు కూడా రిసీవ్ చేసుకుంటలేరు. మా ఆరూరి రమేష్ గారు వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యే గెలిచి అక్కడ అభివృద్ధి కానీ, అదేవిధంగా ఒక మాదిగ సమాజం నుంచి మేము తీసుకొచ్చి టికెట్ ఇచ్చిన దాని క్రమంలో ప్రజలు కానీ, మా కార్యకర్తలు కానీ ఉత్సాహంగా ప్రజల దగ్గరికి వెళ్తూ ఈసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మరోసారి 3వ సారి ప్రధానమంత్రిని చేయాలి.
అనే ఒక నినాదాన్ని ప్రజలకు తీసుకెళ్తూ అవినీతి లేకుండా 10 సంవత్సరాలు ఏ స్కామ్ లేకుండా మన ప్రధానమంత్రి గారు పనిచేసిండ్రు. కాబట్టి మీరందరూ కూడా ఈసారి ఓటు వేయాలి, మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చేయాలి. అదేవిధంగా ఆరూరు రమేష్ గారిని గెలిపిస్తే ఈ వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న 7 కాన్స్టిట్యున్సీల అభివృద్ధికి నరేంద్ర మోడీ గారు ఇచ్చే నిధులు ఇలా రైతు వేదికలే కానీ, శ్మశాన వాటికలే కానీ, రోడ్సే కానీ, ఇలా ప్రతి ఒక్క గ్రామంలో అభివృద్ధి, సర్పంచ్ ద్వారా జరిగే అభివృద్ధి కానీ, అదేవిధంగా సిటీలో జరిగే అభివృద్ధి కానీ, వీటన్నిటికీ ఇంకా మా ఏదైతే ఫండ్ తీసుకొచ్చి డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలను కానీ, మేధావులను కానీ, మహిళలను కానీ, యువకులను కానీ మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓట్లో పాల్గొని ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను.